చపాతీలోకి రొటీన్‌గా చికెన్ కర్రీ, ఆలు కర్రీ కాకుండా ఇలా ఎగ్ కీమా కర్రీ ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చపాతీ పిండిలో పెరుగు, ఆయిల్ వేసి కలుపుకుంటే చాలా మెత్తగా, సాఫ్ట్‌గా వస్తాయండి. కళాయిలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని 2 మినిట్స్ మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. తర్వాత ఒక ఎగ్గుని పగలగొట్టుకొని వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లని క్యారెట్ తురుముకుంటాం కదండి, అలా తురుముకొని దీంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలండి. ఉంచిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.